తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్లు, 250 గజాల స్థలం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని చెప్పినట్లుగానే డిసెంబర్ 9న అనౌన్స్ చేయాలని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఉద్యమకారులకు గౌరవం ఇవ్వలేదన్న బాధ ప్రజల్లో ఉన్నట్లు జనం బాటలో ఆమె గమనించినట్లు చెప్పుకొచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను కాంగ్రెస్ సరిచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. డిసెంబర్ 9న ఉద్యమకారులకు న్యాయం చేయాలని, లేకపోతే జాగృతి తరపున భూ పోరాటాలు ప్రారంభమవుతాయని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు చెప్పినట్టుగా ఇప్పటికి 2 సంవత్సరాలు దాటిపోతుంది మీ పరిపాలన. డిసెంబర్ 9వ తారీఖు నాడు మీరు ఖచ్చితంగా ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తా అన్నటువంటి దాన్ని అనౌన్స్ చేయాలి. ఉద్యమకారులకు గుర్తింపు కార్డుని ఇచ్చేటటువంటి ప్రక్రియను ప్రారంభించాలి. ఉద్యమకారులకు ఏదైతే పెన్షన్ ఇస్తామని చెప్పారో అది ఇవ్వడం ప్రారంభించాలి. మీరు 2 ఏళ్లలో టైంపాస్ చేస్తున్నారు తప్పితే, అప్లికేషన్లు పెట్టమని కాలయాపన చేస్తున్నారు తప్పితే, ఎన్నడూ కూడా ఉద్యమకారులను కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా మీరు గౌరవించినటువంటి పాపాన పోలేదు. మేమందరం డిమాండ్ చేసేంత వరకు కూడా కనీసం మీరు అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించలేదు. మేమందరం డిమాండ్ చేసేంత వరకు కూడా మీరు ఇంతవరకు జై తెలంగాణ అనలేదు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే దానికి ఉద్యమకారులు చేసినటువంటి పోరాటమే దానికి పునాదిగా మారింది. కాబట్టి ఉద్యమకారులను గౌరవించండి, వారికి మీరు చెప్పినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోండి. డిసెంబర్ 9వ తారీఖు నాడు మీరు ఈ ప్రకటన చేయకపోతే డిసెంబర్ 9 తర్వాత తెలంగాణ జాగృతి భూ పోరాటాలు చేస్తుంది. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడక్కడ మేము ఉద్యమకారులను తీసుకొని వెళ్ళి మరి ఉద్యమకారులకు ఆ భూములను పంపకం కూడా చేయడం జరుగుతుంది. వెళ్ళి ఆ భూముల మీద మా భూమి ఏదైతే దానికోసం మా రక్తాన్ని చెమటను దారపోసి జైళ్లను లెక్క చేయకుండా, లాఠీలను లెక్క చేయకుండా పోరాటం చేసినామో ఖచ్చితంగా ఆ ఉద్యమకారులకు భూమి చెందే విధంగా జాగృతి జెండాలు కూడా భూములలో పాతుతాం, ప్రభుత్వ భూములలో అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 9 నాడు మీరు ప్రకటన చేయాలి. చేయకపోతే మాత్రం భూ పోరాటాలు ఈ రాష్ట్రంలో ప్రారంభమవుతాయి. ఆ భూమి కూడా ఉద్యమకారులకు పంచడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం.